రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలు ఇలబడి వెళ్ళుచు దానిని జలమేముగా చేయదు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గట్టు 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికుంచువారు ధన్యులు. ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన మా ప్రభువుకు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన దేవా, మీ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ఈ ఆదివారం షాలేము ప్రార్థనా మందిరములో మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సావాసము, పరిశుద్ధుల సావాసము, సంఘ సావాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కేవలం మీ ప్రజలు మిమ్మల్ని ప్రేమించిన వారై ఇంటికి వచ్చిన ఆశ కలిగి ఇంటికి వచ్చి ఆసక్తితో మీ సన్నిధికి రాగలిగినందుకే మీకు స్తోత్రాలు. వారమంతా మాకు మా కుటుంబాలకు తోడైండి మీ కృపాక్షేమములు అనుగ్రహించి మరొక ఆదివారం మా ప్రభుదినమందు మీ సన్నిధిలో కనపడే ధన్యత ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. పాటలతో మేము మహింపచ్చున్నాము. స్తుతిగానము, ఉత్సాహగానము, ఆనందగానము, సియోను పాటలు పాడి మిమ్మల్ని గణపరిచే కృపనిచ్చినందుకే మీ స్తోత్రాలు. ఇంకా ఆలస్యంగా వస్తున్న వాడిని మీ సన్నిధికి క్షేమంగా రప్పించండి. మేమందరం ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకై సిద్ధపరచండి. మీ వాక్యం చేత హెచ్చరించబడిన వారమై, పురుగొల్పబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై మీకిష్టమైన ఆరాధన స్తుతియాగము చేయుటకు సాయం చేయండి. చదువుకున్న లేఖనము ద్వారా అందరితో మాట్లాడమని వినుటకు వేగిరపరచండి. వినుట వలన విశ్వాసం కలుగునన్నావు. వినువారు కూడా ధన్యులని మాకు సెలవిచ్చావు. ప్రభువా, మీ వాక్యమును వినుటకు తగినంత శ్రద్ధాభక్తి మాకు దయచేయండి. మేలుకై మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభునామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 84వ కీర్తన మనందరికీ చాలా పరిచయమైన కీర్తన. ఈ కీర్తనలు ఆత్మ ప్రేరేపణతో మనకు బోధ కలుగుటకై, బుద్ధి కలుగుటకై, భూమి మీద మనం ఆత్మీయంగా ఎదుగుటకై కేవలము మన కొరకే దేవుడు రాయించాడు. ఈ మనము చదువుతుంటే అర్థం కావు. చదువుతుంటాం అర్థం కావు. అయితే ఒక సత్యం మీకు చెప్తా, మనం చదివితే ఒక 20% అర్థమవుతుంది, వింటే ఒక 30% అర్థమవుతుంది, 50% అర్థమైనట్టు. ఇంకా 50% ధ్యానం చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక సమయంలో మోకరించి కానీ కూర్చొని కానీ
ఏం చదివారో ఏం విన్నారో ధ్యానం చేయాలి. ఒక భక్తుడు అంటాడు, కనీసము 100 సార్లన్నా చదివితే కానీ కొంత అర్థం కాదంటాడు. 100 సార్లు అయినా. ఎందుకంటే దేవుని వాక్యము ఆత్మానుభవం చేత గ్రహించాలి. ఆత్మానుభవం చేత, ఆత్మ యొక్క నడిపింపులో మనం బోధించబడి గ్రహించబడితే తప్ప మనకు అర్థం కాదు. అందుకు విశ్వాసులు, క్రైస్తవులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ధ్యానం చేస్తారో వారు దేవుని విషయాలు చక్కగా నేర్చుకుంటారు. ఆత్మీయంగా జీవించడానికి ఎంతైనా బలవంతులు అవుతారు. కానీ పొరపాటు ఎక్కడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు చదవరు, అంటే ధ్యానం చేయరు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు, కుటుంబ పనులు. అందువలన వాక్యము మనకు అర్థం కావడం లేదు. ఇంకా వాక్యం అర్థం కాకపోతే వచ్చే సమస్యలు ఎదుర్కోలేము. కుటుంబంలో వచ్చే సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కోలేము, వాటికి నిలబడలేము, తట్టుకోలేము. అందుకు బాధపడుతుంటారు సిస్టర్స్, బ్రదర్స్, కుటుంబంలో ఇలాంటి పరిస్థితులే అని. మనం 84వ కీర్తన చదివాము. ఈ కీర్తన కోరావు కుమారులు రచించినట్లు మనం చిన్న అక్షరాల్లో చూస్తున్నాం. కోరావు కుమారులు దేవుని మందిరం మీద వారికున్న మక్కువ, ఆ శ్రద్ధ, భక్తి మితిలేని విధంగా కనపడుతున్నది. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అలాంటి భక్తిలో వారు జీవిస్తున్నారు. ఈ చదువుకున్న 2 మాటలు మనం మొదటి 2 వచనాల్లో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. అంటే మందిరం మీద వారికున్న శ్రద్ధాభక్తి, మక్కువ, ఆత్మయందల తీవ్రత, శరీర సంబంధమైన ఉత్సాహము మితిలేనిదిగా కనపడుతున్నది. చాలా ఆశ్చర్యం ఈ మాటలు. మన మందిరానికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. సరే ఈ వారము పోలేములే, ఆగిపోదాం అనుకుంటారు. బంధువులు వస్తే ఆగిపోతారు, పరిస్థితులు సరి లేకపోతే ఆగిపోతాము. కానీ కోరావు కుమారులు అంటున్నారు, ఎందుకు వెళ్తున్నారో ఒక రహస్యాన్ని ఇక్కడ వారు వ్యక్తపరిచారు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటున్నాడు. దేవుని నివాసము ఎంతో రమ్యమైనది అని అంటున్నారండి. మన నివాసము, మన నివాసంలో అంతా గందరగోళమే ఉంటుంది, సమస్యలు ఉంటాయి, బాధలే ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మన నివాసము మనకు యోగ్యంగా ఉండదు. ఎక్కడున్నా కూడా ఒక అపార్ట్మెంట్లో అడగండి, ఎట్లుంది మీ ఇల్లు అంటే, అపార్ట్మెంట్కి వెళ్ళినాకనే సమస్యలు అంటారు. అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు బాగున్నామని అంటారు. లేకపోతే కొత్త ఇల్లు కట్టుకొని వెళ్తారు. ఆ కొత్త ఇంట్లో ఏంటో అంత శోధన, నిద్ర రాలేదు, ఏమి కలిసి రాలేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాకనే అంటారు. కానీ కోరావు కుమారులు అంటున్నారు, యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములు అన్నారండి. వారి యొక్క అనుభవం చూడండి, వారి యొక్క ఆసక్తి, వారు అనుభవించే తీరు, వారు అనుభవించి చెప్పే అనుభవం ఎంత గొప్ప చూడండి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంగ్లీష్ అయితే హౌ ఫ్రెండ్లీ ఇట్ ఈజ్ అని.
యెహోవా నీ నివాసము ఎంత స్నేహింపదగినది అని అంటారండి. ఎంత స్నేహింపదగినది అని ఒక అర్థం. రమ్యము అంటే వచ్చే మరొక అర్థము యెహోవా నీ నివాసము ఎంత స్నేహింపదగినది అని అంటాడండి వాళ్ళు. ఇంకొక అర్థం ఏంటి, నీ నివాసము ఎంత ప్రేమించదగినది, హౌ లవబుల్ ఇట్ ఈజ్ అని. ఎంత ప్రేమించదగింది అని అంటారు వాళ్ళు. ఎంత స్నేహింపదగింది, ఎంత ప్రేమించదగినది అని అంటారు. ఇంకొక అర్థం కూడా ఇచ్చారు, హౌ డిజైరబుల్ ఇట్ ఈజ్ అని. యెహోవా నీ నివాసము ఎంత కోరదగినది అని అంటారండి. అంటే పర్యాయపదాలు ఇవన్నీ. రమ్యం అనే మాటకు ఇన్ని అర్థాలు ఉన్నాయి. యెహోవా నీ నివాసము ఎంత స్నేహింపదగినది, ఎంత ప్రేమింపదగినది, ఎంత కోరదగినది అని అన్నాడు. అని ఇంకా 2వ వచనములో ఆ మందిరముకు వెళ్ళాలని, చూడాలని ఈ మాటల్లో ఉన్న భావము ఎంత గొప్పగా వ్యక్తపరిచారండి. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. అంటే ఎంత, అందుకే యేసు ప్రభు 69వ కీర్తన 9వ వచనములో నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. మనం భక్షిస్తాం కదా ఏదన్నా స్పెషల్లో, ఆకలితుంటే ఎంత భక్షిస్తాం కదా. అంటే తినే విధానంతో భక్షించడము. వారు ఎంత అనుభవించారు ఇంటికి వచ్చిన ఆసక్తి. దేవుని మందిరాన్ని చూడాలని, దేవుణ్ణి దర్శించాలని ఆనందముతో కేకలు వేశారండి. ఆనందముతో కేకలు. మరి నేటి దినాల్లో ఈ సంవత్సరం చివరి దినాన, పునరుత్థాన దినం, ప్రభు దినాన మనకున్న ఆశ ఎలాంటిది. ఈ కోరావు కుమారులు ఎంత ఆశపడి దేవుని సన్నిధికి వెళ్తున్నారండి. దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నారు, దేవుని దీవెన పొందేదానికి వెళ్తున్నారు. ఎంత వారి హృదయం చూడ ఎంత ఉప్పొంగుతున్నదో. జీవము గల దేవుని దర్శించుటకు అని అంటున్నారు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి దర్శించాలి అని అంటే మందిరానికి వెళ్ళాలన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్తే తప్ప మనం దీవించబడము అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేవుని సన్నిధి అనుభవించాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది అంటారు యూట్యూబ్లలోనో లేకపోతే ఎక్కడో వాక్యం వినొచ్చు, ఇంట్లో ఉంటే కూడా బాగుంటుందిలే అని ఆగిపోతున్నారు. కానీ ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, వాటిని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవుని దర్శించాలని నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నాయి. ఎందుకు ఇంత ఆశ, ఇంత భక్తి, ఇంత శ్రద్ధ ఎందుకు అని అంటే కింద చెప్పాడు కదా. కింద అంటే 4వ వచనంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యత. అంటే ఈ భూమి మీద ప్రియమైన సహోదరి, నీవు నేను కుటుంబంగా లేదా వ్యక్తిగతంగా దీవించబడాలంటే దేవుని సన్నిధి, దేవాలయము దేవుని ఏర్పాటై ఉంటున్నది. నీవు నేను మనము మన కుటుంబాలు దీవించబడాలంటే దేవునికి దేవాలయమునకు వెలుపల దీవెన లేదు. శాపము, పాపము, నాశనమున్నది లోకములో. గృహాల్లో పాపము, శాపము, నాశనం ఉన్నది. దీవెన దేవుని ఆలయంలోనే ఉన్నది. దేవుని ఆలయంలోనే మనకు దీవెన ఉన్నది. అది భక్తుడు ఎరిగి నీ మందిరమునందు నివసించితే తప్ప నేను ధన్యుని కాలేదని వ్యక్తపరుస్తున్నాడు. నీ మందిరమునందు నివసించువారు
ధన్యులే అన్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరు, మనమందరం విశ్వాసులం కనుక మానవుడు భూమి మీద దేవుడు లేకుండా, దేవాలయం లేకుండా, ఈ పదాలు దేవుని గురించిన జ్ఞానం లేకుండా భూమి మీద జీవిస్తున్నాడు. దేవుడు లేకుండా, దేవాలయం లేకుండా, దేవుని గురించిన జ్ఞానం లేకుండా భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు. ఆ కారణాన ఈ కోరాహు కుమారులు దేవుణ్ణి ఎరిగిన వారై దేవుని సన్నిధికి వెళ్ళి దీవించబడాలని వారి ప్రాణముతో, శరీరముతో ఆశ కలిగి వెళ్తున్నారు. గొప్ప మాట ఇది, నేను మర్చిపోకూడదు. దేవుని నివాసమే ఈ భూమి మీద ప్రేమించదగినది, స్నేహింపదగినది, కోరదగినది. ఇక వేరే స్థలం లేదండి. ఎక్కడ వెళ్ళినా మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు, దీవెన ఉండదు. భూలోకమంతా పాపం శాపంతో నిండి ఉన్నది. మనకు ఆదికాండం 6వ అధ్యాయం, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయెను, భూలోకము బలత్కారముతో నిండెను, సమస్త శరీరులు వారి మార్గమును చెరిపేసుకుని ఉన్నారు అన్నాడు. దేవుడు మానవుణ్ణి దీవించడానికి ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు, ఒక పద్ధతి, ఒక విధానము దేవాలయం. అందుకు మీకు ఒక వాక్యం చదువుదాము. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము మొట్టమొదటి ఒక నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమ 25 25వ అధ్యాయము 8-9 వచనాలు అందరం చదువుకుందాము. నిర్గమ 25, 8, 9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపచ్చు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను వారిని దీవించాలి, వారిలో నివాసం చేయాలి, వారితో ఉండాలి, వారిని నేను హెచ్చించాలి, గణపరచాలి, భూమి మీద గొప్ప చేయాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించమని స్వయంగా మోషేకు విషయాన్ని చెప్పాడు. ఒకవేళ తదుపరి మనము మోషేకు ముందు వెళ్తే, మోషేకు ముందు యాకోబుకు ఆదికాండం 20వ అధ్యాయంలో కలలో ప్రత్యక్షమై ఏం చెప్తాడు? మాట్లాడిన తర్వాత ఆయన కలలో మేల్కొని ఏమంటాడు? ఇది దేవుని మందిరము, ఇది పరలోక గవిని, ఇది బేతేలు. ఎంత అద్భుతమైన అనుభవం ఉండేది. అంటే యాకోబు పూర్వదినాలంటే తన తల్లిదండ్రుల ఇంట్లో ఎంతో నివాసం చేశాడు కదా, ఆ అనుభవం లేదు. చూడండి, కలలో ప్రత్యక్షమై విషయమంతా చెప్పిన తర్వాత ఆ స్థలాన్ని ఏ విధంగా భావించాడంటే ఇది దేవుని మందిరము, ఇది బేతేలు, ఇది పరలోక గవిని, ఇది భయంకరమైన స్థలము. మొట్టమొదటి మందిరం యొక్క ప్రత్యక్షత యాకోబు పొందాడు. ఆ ప్రత్యక్షత, ఆ మందిరాన్ని నిర్మించడానికి మోషేకు బయలుపరిచి మోషే నిర్మించాడు గుడారము, ప్రత్యక్ష గుడారం, ట్యాబర్నకల్ అని. ఎందుకు అని అంటే మనల్ని దీవించడానికి, మనలో నివాసం చేసేదానికి, మనతో ఉండేదానికి, మన మధ్య ఉండేదానికి ఒక దేవాలయాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత 34 అదే నిర్గమకాండం 34లో నిర్గమ 34 అధ్యాయం చివరి అధ్యాయం కదా, నిర్గమ 35 చివరిలో చూస్తాం మనము. 35 మందిరం 34 వచ్చినాం, 40 అధ్యాయము 34 వచ్చినాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా
యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. మోషే ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత మేఘము దిగివచ్చి ఆ మందిరం మీదకి దేవుని మహిమను కనపరిచారు. ఆ అనుభవం ఎంత గొప్పదో చూడండి. ఇశ్రాయేలీయులు వారి గుడారాలు నిర్మించుకున్నారు. మోషేకు గుడారం ఉన్నది, లేవీలకు గుడారం ఉన్నది, అన్ని 12 గోత్రాలకు గుడారాలు ఉన్నాయి. కానీ ఏ గుడారం మీదకైనా మేఘము మహిమ వచ్చిందండి? మోషే దేవుని కొరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత మహిమ దిగి వచ్చింది. ఆ తర్వాత మనకు సొలొమోను మందిరం కట్టిన తర్వాత మహిమ మందిరం మీదకి దిగి వచ్చింది. అది 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు కూడా మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, అది మందిరం యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను కోరావు కుమారులు అనుభవించి ఈ మాటలు అన్నారండి. 1-2 వచనాల్లో, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి, వాటిని చూడాలి, దేవుని దర్శించాలి. ఆనందముతో కేకలు వేశారు. ప్రాణాన్ని పురుగొలుపుకున్నాడు, శరీరాన్ని అలర్ట్ చేసుకున్నారు. ఉదయకాలం ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ భూమి మీద నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి, దేవునిలో బలవంతురాలవై జీవించాలంటే మందిర ప్రత్యక్షతలో మనం జీవించాలి. అది దేవుడు మనకు బయలుపరిచిన విధానం. ఇదే పద్ధతి అన్నాడు కదా, ఇదే వారి ప్రయాణ పద్ధతి, జీవన విధానము అని. నేను ఈ భూమి మీద వర్ధిల్లాలి వ్యక్తిగతంగా, కుటుంబంగా అంటే ఇదే పద్ధతి. మరి ఆ దేవాలయము, ఆ గుడారం అన్నీ నాశనమై ఇప్పుడు యెరూషలేములో అవేమి లేవు. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడో దినమున లేపుతాను. ఆ దేవాలయం పడగొట్టబడినది, ఈ దేవాలయం కూడా పడగొట్టండి, 3వ దినం లేపుతా అన్నాడు. అదేంటి అంటే, మనమే దేవునికి నివాస స్థలం కావాలి, మనమే దేవునికి ఆలయం కావాలి. ఆ ప్రత్యక్షత ఎంత గొప్పదో చూడండి. అందుకు మీకు ఒక వాక్యం గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 18:20లో ఏలైనగా ఎక్కడ 2-3 నా నామన కూడిందురో వారి మధ్యలో నేనుందును అన్నాడండి. ఎక్కడ 2-3 నా నామన కూడిందురో వారి మధ్యలో నేనుందును. ఈ ఉదయకాలం నేను మన గృహాలు, మన ఇంటిని వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే, ప్రభు ఇచ్చిన వాగ్దానము, నా యొద్దకు రండి. ఎక్కడున్నావు ప్రభు అంటే, ఎక్కడ 2-3 నా నామన కూడిందురో వారి మధ్యలో నేనుందునన్నా. ఈ ఉదయకాలము దేవుని యొద్దకు వచ్చావు, నేను వచ్చాము, మనమందరము దేవుని యొద్దకు వచ్చాము. అందుకు హెబ్రీ 11:6 ప్రకారము దేవుని యొద్దకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా అన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు. ఈ ఉదయకాలము నువ్వు ఎవరి యొద్దకు వచ్చావు? దేవుని యొద్దకే వచ్చామండి. ఎందుకంటే ఆ గుడారాలు పడిపోయాయి. మోషే కట్టిన గుడారం లేదు, సొలొమోను కట్టించిన దేవాలయం లేదు, ఆ తర్వాత మరి ఎజ్రా కాలంలో కట్టించిన దేవాలయము, యేసు ప్రభు వెళ్ళిన ఆ దేవాలయం ఇప్పుడు లేనే లేదు. అప్పుడు దేవుడే భూలోకానికి దేవాలయంగా వచ్చాడు. ఈ ప్రత్యక్షతలో మనం జీవిస్తున్నాం. అంటే వారికంటే ఎక్కువ ఉన్నతమైన ప్రత్యక్షత మనకు. అందుకు నా యొద్దకు రండి, ఎక్కడ 2-3 నా నామన కూడిందో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఈ ఉదయకాలం నీవు ఎవరి యొద్ద ఉన్నావు అని అంటే,
షాలేం మందిరం అన్న భావము పేరున్నది, కానీ ఎవరి వద్దకు వచ్చావు? దేవుని యొద్దకు మనం వచ్చాము. దేవుని యొద్దకు వెళ్ళుదాము కదా, అదే కదా భావము. 122వ కీర్తనలో దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు సంతోషించి తిని. రాజు ఏంటండి, ఎక్కడ సంతోషిస్తున్నాడు రాజు? సింహాసనం మీద కుటుంబముతో, సైన్యముతో, రాజవైభవముతో, రాజయోగముతో సంతోషిస్తున్నాడా? ఎక్కడ? యెహోవా మందిరమునకు వెళ్ళుదుము అంటే సంతోషం అన్నాడండి. ఎవరు? దావీదు. అందుకే ఆయనకు గొప్ప పేరు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే భూమి మీద రాజు, దావీదు రాజు తన రాజరికాన్ని బట్టి కానీ, తనకున్న ధనధాన్యములను బట్టి కానీ, పేరు ప్రఖ్యాతులను బట్టి, బలాన్ని బట్టి కానీ, కుటుంబాన్ని బట్టి కానీ, దేవుడు భౌతికంగా ఇచ్చిన దేని యందు కూడా సంతోషించడం లేదు. దేవుని మందిరంలో సంతోషించాలి, దేవునితో సంతోషించాలి, దేవుని ప్రజలతో సంతోషించాలని మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనము. మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనము అందరం చదువుదాము. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఏది? సంఘము. సంఘం అంటే ఏంటి? మరొక అర్థము. సంఘం అంటే మరొక అర్థమేంటి? మందిరం అండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘానికి మందిరం అన్న పేరున్నది. ఏ మందిరం అది? జీవము గల దేవుని మందిరం మనం. అందుకు 1 కొరింథీ 3లో 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని. అంటే మనం అందరం ఎవరం ఇప్పుడు? దేవుని మందిరము. మనమంటే ఎవరు? రక్షించబడిన మనం, విశ్వాసులమైన మనమందరము జీవము గల దేవుని సంఘము లేదా దేవుని మందిరం అయ్యాము. అంటే కట్టడలు కాదు, మనం వీ కాల్డ్ బిలీవర్స్, వీ కాల్డ్ యాజ్ బిలీవర్స్ ఆర్ బికమ్ హౌస్ ఆఫ్ గాడ్. మనము నిజమైన మందిరం అయ్యాం. ఆ మందిరం పోయింది. ఇంకా నిజమైన మందిరం ఎవరు? నిజమైన దేవుడే మనలో ఉంటున్నాడు, మనము ఆయనతో ఉంటున్నాము. అందుకు దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. చూడు ఎంత భావం కరెక్ట్గా చెప్పాడు కదా. దేవుని మందిరములో అంటే, దేవుని మందిరం అంటే ఎవరు? జీవము గల దేవుని సంఘములో అని అన్నాడండి. దేవుని మందిరం ఎవరు? ఇప్పుడు మనం. యేసు ప్రభు వచ్చి ఈ కట్టడాలకు ప్రాధాన్యత తీసేశాడు. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనము నిజమైన మందిరము, జీవము గల దేవుని మందిరము, దేవుని సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము అని అన్నాడండి. ఎంత గొప్ప సత్యం అండి. అందుకు నీవు ఎంతో శ్రద్ధాభక్తితో ఇక్కడికి వస్తున్నావు. దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. వచ్చు వలన ఉన్న దీవెనలు. ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలంటే, సొలొమోను కట్టించిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీకు అది గుర్తు చేస్తా. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయములో, ఈ మందిరం మీద నేను దృష్టించేదను, ఈ మందిరంలో చేయు ప్రార్థనల మీద నేను చెవి పెట్టేదను అని అంటాడండి కదా. మాట చాలా చక్కగా ఉంటుంది. నా దృష్టి ఈ మందిరం మీద ఉండును, ఈ మందిరంలో చేసే ప్రార్థనల మీద నేను ఈ ప్రార్థనలు ఆలకిస్తాను, వింటాను, చెవి పెడతానని వాగ్దానం చేశాడు. అంటే అందుకని సంఘముగా ఆది సంఘంలో విశ్వాసులు ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి అని అన్నాడు.
అంటే మందిరం యొక్క అనుభవములు ఏంటంటే మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. మనల్ని దీవించడానికి ప్రార్థన విని మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని మందిరంలో ఒక శ్రేష్టత ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడండి. తర్వాత 128వ కీర్తనలో సియోనులో నుండి వారిని ఆశీర్వదించెదను. అంటే సియోనులో దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది. అందుకు నీవు నేను శ్రద్ధాభక్తితో ఇక్కడికి వచ్చాం. ఒకవేళ ఇక్కడికి ఎవరిని మిమ్మల్ని అన్నారనుకోండి, ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు ఇక్కడికి? ఏంటి మానవది ఎప్పుడు ఆ మందిరానికి వెళ్ళాలి, ఆదివారం వస్తే శాలెం మందిరానికి వెళ్ళాలి, మెట్లు ఎక్కి వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, ముసలోళ్ళు వెళ్ళాలి, ఏంటి ఇదంతా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే లేదా? ఎవరు రమ్మన్నారు? రహస్యం ఏంటి? ప్రయాసపడి భారం మోయిచున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి. ఎక్కడున్నా ప్రభువా? ఎక్కడ 2-3 నా నామన కూడిందిరో వారి మధ్యలో నేను ఉందునన్నాడు. మేమెవరమంటే నేను మీతో, మీరు నా ఆలయము, నా మందిరమే మీరు, నేనుండు స్థలంలో మీరు, మీరుండు స్థలంలో నేను. ఎంత భావం అండి! అది కోరావు కుమారులు ఆధ్యాత్మికం గ్రహించి, ప్రభువా దేవా నీ నివాసము ఎంత రమ్యమైనది, నీ ఆవరణములు చూడాలని, నీ మందిరములో ప్రవేశించాలని నా ప్రాణము నా శరీరము కేకలు ఆనందముతో కేకలు వేస్తున్నాయన్నాడు. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళి ఆనందించాలన్న గ్రహింపుతో, అలాంటి అనుభవముతో మన మందిరానికి వస్తున్నామా? ఆ గ్రహింపు ఉండాలి, ఆ సెన్స్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇట్ మస్ట్ బి యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుని మందిరములో ఆనందం, దేవుని మందిరములో ఆశీర్వాదము, దేవుడి నివాసం ఉండే స్థలము, దేవుణ్ణి చూడగలిగే స్థలము, దేవుణ్ణి దర్శించగలిగే స్థలం అని ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మనం అనుభవిస్తున్నామా? అది 84వ కీర్తనలో ఆ కీర్తనకారుడు అనుభవించి, అంటే పాత నిబంధన కాలంలోనే కొత్త నిబంధన యొక్క అనుభవము ఆయన అనుభవించి చెప్తున్న మాట 84వ కీర్తనలో. అని అందుకని 84 వచనం 84 వచనం, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. ఒకవేళ ధన్యులు అంటే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్తే ఆత్మ విషయమై దీనులైన వారు అంతా ధన్యులు. దాదాపు 11-12 బ్లెస్సింగ్స్ చూస్తాం మనం. బియాటిట్యూడ్స్ అని అంటారు. నీమా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఇట్లా ఎన్ని చెప్తారండి. ఆ నీతి కొరకు ఆగల దప్పులు గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, హింసించబడువారు ధన్యులు, నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. అంటే మందిరం యొక్క అనుభవం ఏంటి? దేవుని దర్శించడము, దేవుని చేత దీవించబడము, దేవుని సన్నిధి మనం అనుభవించడము, దేవునితో సావాసం చేయడం, దేవుని ప్రజలతో సావాసం చేయడం. ఇది ఆత్మీయుల యొక్క అనుభవం. అందుకింత ఆశతో మీరు వయసు ఎక్కువైనా, వయసు మీద పడినా, కాళ్ళు సహకరించకపోయినా, శరీరము బలహీనంగా ఉన్నాను, ఎందుకు వచ్చామంటే దీవెన పొందేదానికి, దీవించబడేదానికి. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. తర్వాత 5వ వచనము 7వ వచనము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే బలం పొందాలి. దేవుని సన్నిధిలో మనం బలపరచబడాలి, బలవంతులం కావాలి. బలహీనులంగా మనం జీవించకూడదు. బలహీనులమై సమస్యల్లో దుఃఖపడకూడదు, ఇబ్బంది పడకూడదు. బలవంతులమై జయించాలి, బలవంతులమై భరించాలి. దేవుని వలన మనం బలం పొందేదానికి సియోనులో దేవుని సన్నిధిలో మనం కనపడాలి. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడు. నువ్వు ఎక్కడికి వచ్చావంటే దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు వచ్చావు. ఎందుకంటే ఆయన వలన మనం బలం పొందాలి, ఆయన వలన మనం ఆశీర్వదించబడాలి,
ఆయన వలన మనం ఆయన సన్నిధిలో ఆనందం పొందాలి. అది దేవుని ఉద్దేశం అండి కదా. మీరు పుట్టిన నాటిని తింటూనే ఉన్నాం, తాగుతున్నాము. తినే కొద్ది బలం వస్తుందా, బలం పోతుందా? మీకు తెలియకపోతే అంకులోళ్ళు చేరు మీద ఉన్నారు, అడగండి. కింద కూర్చున్న వాళ్ళు తింటున్నాము. ఏది కేఎఫ్సీకి తిన్నా అంతే కదా. అక్కడ అద్దెల్లో కూడా ఏం బలం రావడం లేదు. ఇంకా మా దగ్గర ఇబ్రాహిం బిడ్డ మ్యాక్డోనల్డ్ పెడుతుండు. మా దగ్గర మ్యాక్డోనల్డ్ ఏదో పదాలు మనకు కష్టం లేదు. అక్కడ తిన్న బలం వస్తుందా? ఏమి బలము దేవునిది అన్నాడు. బలం ఎవరిది? దేవునిది. భూమి మీద తినే పదార్థములతో బలం రాదు. ఇట్స్ ఎ టెంపరరీ ఫార్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. బలం పోతే రాదు. అందుకు నీ మందిరం నందు వారు బలం పొందాలని. ఉదయకాలం నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే ఒక అర్థము, ఆనందించడానికి, ఆశీర్వదించబడడానికి, బలం పొందేదానికండి. బలము పొందేదానికి. ఒకవేళ మనం అనుకుందాం ఇక్కడ కాలేబుని గురించి ఏమంటారు? 80 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు ఉన్న బలము 80 సంవత్సరాల్లో ఉన్నది అన్నాడు. ఏం తిని అయినా తిన్నందుకు కాదు, దేవుని బలము. ఉదయకాలము ఈ గ్రహింపు మనం కలిగి జీవించాలి. నువ్వు ఆత్మీయంగా జీవించితే బలవంతుడు అవుతావు. శారీరకంగా కృషించాలి, శరీరం కృషించాలి, బలహీనపడాలి, కానీ ఆధ్యాత్మికంగా బలవంతుడు అవ్వాలి. చాలా ఆశ్చర్యం అండి. ఒకవేళ ఇట్లా అనుకో, ఏలియా ఆబు టైంలో ఆయన రథం మీద వెళ్తే ఆయన కంటే ముందు పోయి ఉన్నాడు. గుర్తుందా మీకు? ఏ బలం అది? దేవుని బలం. దేవుని బలం. రథములతో ఆయన వెళ్తే ఆయన కంటే ముందు ఏలియా ఉన్నాడు. బలం, ఆధ్యాత్మికమైన బలం ఆయా సమయాల్లో దేవుడు మనకిస్తాడు. ఆశ్చర్యం అది. అందుకు వారు అనుభవించి, వారు చూచి చెప్తున్న మాట, నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలం. శారీరకంగా భూమి మీద ఏం తిన్నా బలం లేదండి. పోతూ ఉంటుంది. దేవునిలోనే బలము రావాలని. తర్వాత ఇంకొకటి 11వ వచనం, దేవుడని యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయో ఘనత అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయనే మేలును చేయక మానడు. మేలు అనేది భూమి మీద దేవుడు చేసేదండి, ఎవరు మేలు చేయలేరు. అందుకు మనకు రోమా 3వ అధ్యాయం, మేలు చేయవాడు ఒక్కడును లేడు. మీరు మేలు చేస్తారా, కీడు చేస్తారా? మీకు తెలియకపోతే ఎవరన్నా భర్త లేనప్పుడు భార్యను అడుగు, ఆమె ఎంత మేలు అనుభవిస్తుందో చెప్తారు. లేకుంటే పిల్లల్ని అడుగు, అమ్మ నాన్న ఏం మేలు చేస్తున్నారు. భూమి మీద మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఎవరు మేలు చేయాలి? దేవుడు చేయాలి. ఉదయకాలము మందిరములో దేవుని మేలు మనం పొందాలి. భూమి మీద అందరూ కీడు చేసేవారండి. నువ్వు నమ్మావా, నట్టేట ముడిగినట్టేను. అందుకు ఎవరు నమ్మొద్దంట. నమ్ముతావా? ఉందా? మలాకిలో భయంకరమైన మాట ఉంది, మరి ఇప్పుడు చెప్పడచ్చో లేదు. నీ కౌగిటిలో ఉండే భార్యను కూడా నమ్మొద్దంటాడు. అంటే అప్పుడప్పుడు ప్రమాదం అని, ఆమెతో కూడా ప్రమాదం. అంటే మేలు చేయలేరండి. చేస్తారా? ఇంత టెంపరీ ఇదంతా. ఆమె లేకపోతే నేను లేనండి, ఆమె ముందర అంటాడు. పక్కకు పోతే ఆమె వచ్చే దయ్యం అండి కదా. ఎన్ని మనం వినేటే కదా. అంటే మేలు చేసే ఆ శక్తి సామర్థ్యం మనకు లేదు, కానీ ఏం చేస్తాము? ఆటోమేటిక్గా కీడు చేస్తాం. అందుకు ఈ కొరావు కుమారులు యథార్థముగా ప్రవర్తించితే ఆయనే మేలు చేయక మానడు. ఎక్కడ మనం యథార్థంగా ప్రవర్తించగలం? దేవుని సన్నిధిలోనే, దేవునిలోనే మనం. అందుకు నా యొద్దకు రండి అన్నాడు. అందుకు వచ్చాం మనము. మేలు దేవుడు చేస్తాడు. నీకే మేలు కావాలో ఆయన చేయాలి, ఎవరు చేయలేరండి. అది మందిరం యొక్క అనుభవం. దేవునిలో నువ్వు అనుభవించాలి ఆ మేలు. నువ్వు యథార్థంగా జీవిస్తుంటే ఆ మేలు అనుభవిస్తావు. ఉదయకాలము ఈ తలంపులు తీసుకొని
దేవుణ్ణి ఈ సంవత్సరంలో ఇంటిని గుర్చిన ఆసక్తి ఎంత భక్షిస్తున్నది నీలో, ఎంత ఆశ నీలో ఉన్నది. నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మందిరమే, దేవుని సన్నిధి. నువ్వు బలవంతుడు కావాలంటే దేవుని మందిరమే, నువ్వు ఆనందించాలంటే దేవుని మందిరమే, నీవు మేలు పొందాలంటే మందిరమే. దేవుడు తన భక్తులకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 34 కీర్తనలో ఈ వాక్య గ్రహింపులో ప్రభువును మనం ఆరాధిస్తాము.